హైదరా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్లో లేని పంచాయతీలు తెగ్గొట్టు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ ఒక చిన్న దాడి కానీ ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అనే మాట మళ్ళీ ఒకసారి చెప్తాం. గాంధీ స్టిల్ బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. నేను కావాలా కౌశిక్ రెడ్డి కావాలా తెలుసుకోమంటున్నాను. దీన్ని కామెడీ అంటారు. ఎందుకంటే మీరు అడగడంలోనే కామెడీ. నేను చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులు అడుగుతారు, ఏ పార్టీ సమావేశం పెడతావు సార్? ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయినారంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తూ ఉన్నారు. ఆయననే పెట్టుకుంటాడు, నేను చేరిన కాంగ్రెస్లో అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు, హైదరాబాద్లో ఏదో చేస్తాడు, నేను అందుకే అందులో చూస్తున్నా అన్నాడు. నేను అడుగుతున్నా గాంధీని, నువ్వు మొన్న ఎలక్షన్లో ఏం చెప్పినావు? శేర్లింగంపల్లి ఓటర్లకు 9,500 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేసిండు, మా శేర్లింగంపల్లి అభివృద్ధి చేసిండు, అందుకే ఓటు అడుగుతున్నా అన్నావు. మరి నేను అడుగుతున్నా గాంధీని, నువ్వే కదా కాంగ్రెస్లో పోయినావు, 9,500 కోట్ల అభివృద్ధి మరి 9.5 ఏళ్లలో జరిగితే అంతకంటే ₹1 ఎక్కువనే కావాలి కదా. మరి అభివృద్ధి నువ్వు నీ లెక్క ప్రకారం చేస్తావా? చేసి చూపెడతావా? ఎందుకు చేరినావు అసలు కాంగ్రెస్లో? చేరినవెందుకు? మళ్ళీ దిక్కుమాలిన పిఎస్సి చైర్మన్ పదవి కోసం ఏదో మళ్ళేదో దానికోసం ఇంత దిగజారిపోయి నేను ఎక్కడా మారలేదు, నేనేమి కాలేదు, నేను అదే పార్టీలో ఉన్నా మాట్లాడడానికి కనీసం సిగ్గని ఉండాలా? మీరు పని చేయండి బ్రదర్, అందరూ టీవీలలో అందరూ ఉన్నారు కదా, దయచేసి మీరు ఒక్కసారి శేర్లింగంపల్లి నియోజకవర్గ ఓటర్లను అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట మీరు ఒక్కసారి ఒక రౌండ్ 11 డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ, తలా ఒకటి 10 డివిజన్లు ఉన్నాయి, తలా ఒక డివిజన్ పంచుకోండి, ఆ డివిజన్లోని ఓటర్లను అడగండి, మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడో అడగండి. దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి. తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి కళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.